వాసుకి. శివుని మెడలో ఉండే నాగు పేరు వాసుకి. వాసుకి కశ్యప మహర్షి మరియు కద్రూదేవికి జన్మించాడు. వీరి సంతానంలో ఇంకా శేషుడు, తక్షకుడు, కర్కోటకుడు, పద్ముడు, హస్తిన ప్రసిద్ధ నాగులు. వాసుకి శివుని ఆరాధకుడు. అతని మనస్సులో చిన్నప్పటి నుంచి శివుని పట్ల అనిర్వచనీయమైన భక్తి ఉండేది. వాసుకి ఎల్లప్పుడూ ఓం నమ శివాయ అని జపిస్తూ ఉండేవాడు. ఒకసారి కైలాస సమీపంలోని మానస సరోవర ప్రాంతంలో గొప్ప తపస్సు చేశాడు. 1000 సంవత్సరాలు నిద్ర లేకుండా, ఆహారం లేకుండా ఓం నమ శివాయ అని జపం చేస్తూ ఉండేవాడు. ఆయన శరీరం అంతా కాంతివంతమైన పసుపు రంగులో మెరుస్తూ ఉండేది. అతని శ్వాస నుంచి మంత్రధ్వనులు వినిపించేవి. ఆ తపస్సు చూసి శివుడు ప్రత్యక్షమయ్యాడు. వాసుకి భక్తితో నమస్కరించి, ప్రభు, నేను మీ దాసుడను, నాకు మీ సేవ కావాలి, నా జీవితం అంతా మీకు రక్షకుడుగా ఉండే భాగ్యం ఇవ్వండి అని కోరుకుంటాడు. శివుడు సంతోషించి, సరే, సృష్టి అంతమయ్యే వరకు నీవు నాలో భాగంగా ఉంటావు అని వరమిస్తాడు. ఆ తర్వాత క్షీరసాగర మదనంలో హాలాహలం విషం పానం చేసిన శివుడికి కంఠం చుట్టూ ఉంటూ విషం ఎటూ పోకుండా చూస్తానని శివుని అనుమతితో వాసుకి శివుని మెడలో నిత్యం వాసం చేస్తూ ఉంటాడు. మరిన్ని నాగులైన తక్షకుడు, పద్ముడు, కర్కోటకుడు శివుని భుజాలు, నడుము చుట్టూ ఆభరణాలుగా ఉంటాయి. అలా శివుడు నాగాభరణుడయ్యాడు. ఈ కథ శివపురాణం, రుద్ర సంహిత, లింగ పురాణాలలో ఉంటుంది. థ్యాంక్ యూ.